నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. భారతదేశంలో ఎలాంటి అటాక్ జరిగినా, మన పొరుగు దేశం పాకిస్తాన్ మన బిడ్డలను ఎంతమందిని పొట్టన పెట్టుకున్నా, ఒకసారి ఆర్మీ జవాన్లను చంపితే మరొకసారి మతం పేరుతోటి ఎంతోమంది బిడ్డలను చంపారు. ఆ రోజు ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. బంగ్లాదేశ్లో ఎంతోమంది హిందువులను, అంటే అక్కడి మైనార్టీలను చంపినా కూడా ఇప్పటి వరకు రోడ్డు మీదకి ఎవరూ రానటువంటి పరిస్థితి. హమ్ క్యా లేనా దేనా హై జీ బంగ్లాదేశ్ సే అని చెప్పినటువంటి నోర్లు ఈరోజు భారతదేశం అంతా కూడా ర్యాలీలు చేస్తూ ఉన్నారు, నిరసన చేస్తూ ఉన్నారు. ఎస్, చేసుకోవచ్చు. ఎవరి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ర్యాలీలు చేసుకోవచ్చు, ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు పగడబందీగా నిరసనలు చేయొచ్చు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు, భారతదేశంపై ఉన్నటువంటి వ్యక్తుల మీద, భారతదేశ పౌరుల మీద దాడి జరిగినప్పుడు మాట్లాడరు. హిందూ జనం ఉన్నటువంటి ఏరియాల్లో హిందువుల మీద దాడులు జరిగినప్పుడు ఈ ఇన్సియానత్ గుర్తుకు రాదు. ఎందుకు? వై? ఆల్రెడీ చాలా పోస్టులు చూస్తూ ఉన్నాం. రష్మి, యాంకర్ రష్మి కావచ్చు, తర్వాత క్రికెటర్ చహల్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఎందుకు, ఏమిటి, ఎలా? భారతదేశంలో పుల్వామా అటాక్ జరిగినప్పుడు ఏ నోర్లు బయటికి వచ్చి మాట్లాడలే. పహల్గామ్ జరిగినప్పుడు ఏ నోర్లు బయటకు వచ్చి మాట్లాడలే. 26/11 జరిగినప్పుడు ఏ నోర్లు బయటకు వచ్చి మాట్లాడలే, ఎవరు నిరసన తెలపలే. దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ సంబంధించినటువంటి విషయంలో పాత బస్సుకి సంబంధించినటువంటి వాళ్ళు చేసినా కూడా ఎవరు బయటకు వచ్చి నిరసనకారులు నిరసన తెలపలే. ఈరోజు ఇరాన్ సుప్రీం ఆయన చనిపోగానే రోడ్డు మీదకి వచ్చేసి అరిచేసి నిరసనకారులు పెద్ద ఎత్తున నిరసన చేస్తూ ఉన్నారు. కాశ్మీర్ పండితుల ఘోషను ఆ రోజు కాశ్మీర్లో చంపిన రోజు, ఆ రోజు కేరళ ఫైల్స్ రూపంలో ఆడబిడ్డలను లొంగ తీసుకొని వాళ్ళకు టార్చర్ చూపించిన రోజు కూడా ఇవంతా కూడా ఒక కట్టుకథలా కనిపిస్తాయి. భారతదేశంలో ఉంటూ, భారతదేశం తిండి తింటూ, భారతదేశంలోనే పైసలు సంపాదించుకుంటున్నటువంటి వాళ్ళు ఈరోజు మంచితనం, మానవత్వం పేరు మీద బయటకు వచ్చి నిరసన తెలుపుతా ఉన్నారు. ఇదేనా భారతదేశం మీద ఉన్నటువంటి ప్రేమ? ఇదేనా భారతదేశం ఉన్నటువంటి అభిమానం? ఇదేనా దేశం మీద ఉన్నటువంటి గౌరవం, దేశ పౌరుల మీద ఉన్నటువంటి ప్రేమ, అనురాగం? నేను ఒక వీడియో చూసిన, చాలా బాధ అనిపించింది. చిన్న పిల్లవాడు, దాదాపు ఒక 12, 13, 14 ఏళ్ళ ఉన్నటువంటి పిల్లవాడు అనుకుంటా, బహుశా ఇంకా అంతకంటే తక్కువనే ఉంటాయి. ఆ పిల్లవాడు ఏం మాట్లాడుతున్నా చూడండి. मैम इजराइल के साथ टेस्ट नेस करना चाहिए, इजराइल को मारना चाहिए. उन्होंने हमारे खामने सबको मारा है. वहाँ पे भी आप जैसे मासूम बच्चे मारे जाएंगे. अगर मैम हम बड़े होते ना, हम अभी इजराइल में जाके उसे सीने में चक्कू मार देते, चाहे कुछ भी हो जाता. 20 साल की जेल काटनी पड़ती ना, जेल काट लेते, पर इजराइल को मारते. और अपने देश में ऐसी कोई घटना घट जाए, इस पे क्या कहना चाहेंगे? मैम अगर अपने देश में घटना तो घटी हुई है. एक ये मोदी, वो भी वहाँ जा जाके इजराइल के साथ दे रहा था पिछली बार भी, और अब भी इजराइल के साथ आया था तो बम देखा आया. कल परसों मोदी खामनाई साहब के पास गया, उनकी हर जगह देख के आया, कहाँ वे बैठे, कहाँ रोज़ इफ्तार करे, कहाँ वे नमाज पढ़े, कहाँ वे अपने घर पे सोवे. और उसने देख के सारी इजराइल को बतला. इजराइल ने वहीं हमला करा ज्यादा. ये किसी कोरोना आया खमेनी की मृत्यु के बाद? मैम सुबह बहुत रोया, बहुत रोए थे. मैम क्यों नहीं रोए जब हमारे रेबर थे? इसी तरीके से मोदी जी को कुछ हो जाता तो, इसे जाके मोदी जी को कुछ हो जाता क्यों रोते हम? मोदी जी को हम क्यों रोते? नहीं रोते मोदी जी, क्यों रोते हम? खमेनी के लिए रो रहे. मैम जब हमारे मोदी कुछ नहीं लगता तो हम उसके लिए क्यों रोते? इजराइल के साथ क्या करना? మోడీ విషయం పక్కన పెడితే 12 ఏళ్ల పిల్లవాడు ఇలా మాట్లాడుతున్నారంటే ఎక్కడ తప్పిదం ఇది? భారతదేశంలో ఉంటూ భారతదేశం మీద ప్రేమ చూపించకపోవడం. ఇరాన్ సుప్రీం ఆయన మరణం తర్వాత ఇజ్రాయెల్కి పోయి బాంబులు వేసి చంపేస్తామని చెప్పి మాట్లాడాడు. 12-13 ఏళ్ళ పిల్లవాడు. అంటే వాళ్ళ మనసులలో ఏం నింపుతా ఉన్నాం మనం?
దేశమా పక్క దేశమా అంటే పక్క దేశం వైపు పాలిస్తీన్కి సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున గొంతెత్తేసి పార్లమెంట్లలో బ్యాగులు వేసుకొని పోయి నిరసనలు తెలిపినటువంటి వాళ్ళు పాల్గామ్ విషయంలో కనీసం మాట్లాడాలి. పిల్లవాడు ఏమంటా ఉన్నాడు, మోడీ బాంబు ఇచ్చొచ్చుండు ఇజ్రాయెల్కి, మోడీ బాంబు ఇచ్చేస్తుండు. అక్కడ మోడీ ఇరాన్ సుప్రీం అయినటువంటి ఆయన ఎక్కడ నమాజ్ చేస్తాడు, ఆయన కదలికలు చూసుకొని ఇజ్రాయెల్ చెప్తే ఇజ్రాయెల్ బాంబు దాడి చేసింది అని అంటే అక్కడ జర్నలిస్ట్ ప్రశ్న అడుగుతుంది, ఏమన్నా ఏడ్చావా, మరి ఎలా ఫీల్ అయ్యావు అంటే చాలా ఏడ్చాను, బహుత్ రోయామై సుబే అని చెప్పారు. మరి మోడీకి ఏమైనా మోడీతో మాకేం కాలేనా దేనాయాజీ, మోడీ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి, మోడీసే క్యాలేనా దేనా అనేది ఎక్కడి పదం? వీళ్ళందరినీ కూడా ఇంకొక వీడియో చూపిస్తా. చిన్న పిల్లవాడు మాట్లాడినదంటే సరే తెలిసి తెలియక మాట్లాడిననే మాటను అనుకోవద్దు, ఎందుకంటే పూర్తి స్థాయిలో క్లియర్గా ఏం మాట్లాడాలో మాట్లాడుతున్నటువంటి ఆయన. మన తాన తక్కువ కానీ నాటుతులు చాలా ఎక్కువ అయింది. ఇంకొక వీడియో చూపిస్తా, ఒకసారి వినే ప్రయత్నం చేయండి. కాపీరైట్ సంబంధించినటువంటిది కాబట్టి ఆడియో వినిపిస్తుంది. मैं बिल्कुल मुझे एक बार मोदी से कहते कि यहाँ से चले जाओ, मैं आपको इजाजत दे रहा हूँ और मुझे ईरान बुला रहे, मैं यहाँ से ट्रम्प को नेतन्याहू को मारने के लिए जरूर जाऊंगी। मैं वो हुसैनी जो डरते नहीं है, हम 1400 साल से देखते आ रहे हैं, हमारे बड़ों ने हमें यही सिखाया है कि हमेशा गलत के खिलाफ आवाज उठाओ। बिल्कुल जाऊंगी मैं, बिल्कुल मुझे एक बार मोदी से कहते कि यहाँ से चले जाओ, मैं आपको इजाजत। మోడీ గారు పంపించేసేయండి ఇలా, ఎందుకండి భారతదేశంలో పంపించేసేయండి. ఒక సిస్టర్ ఏమంటుంది తెలుసా, మోడీ పర్మిషన్ ఇస్తే ఇజ్రాయెల్ పోయి అమెరికా పోయి ట్రంప్ నేతన్యాహును చంపేస్తాను, ఎన్ని రోజులు చూడాలి ఈ యొక్క దుర్మార్గం, ఎన్ని రోజులు చూడాలి ఈ మారణ కాండ అని నోరెత్తి ఈరోజు మాట్లాడుతున్నటువంటి ఓ సోదరి, భారతదేశంలో ఏ రోజుల నుండో ఎన్నో సంవత్సరాల నుండి పాకిస్తాన్ దాడి చేస్తూనే వస్తుంది. రీసెంట్ కాలంలో బంగ్లాదేశ్లో దీపు చంద్రదాస్ని కట్టేసి ఆయన ఏం మాట్లాడకపోగా ఆయన మీద ప్రపగండ పోషించి పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు మీ యొక్క నిరసనకారులు ఇక్కడ పోయిరు అని అడుగుతా ఉన్నాం. పాల్గామ్ విషయంలో ఎంతోమంది అమాయకులు టూరిస్టులను మతం అడిగి ప్యాంటు లోపల చూసి చంపినటువంటి దాఖలాలలో ఆ రోజు ఎక్కడ పోయారు? పుల్వామా అటాక్లో నా భారత జవాన్లు, నా అమరవీరులు బస్సులో వస్తుంటే బాంబు దాడి చేసి అందరిని చంపినటువంటి ఘటన ఆ రోజు ఎక్కడ పోయారు? 26/11 ఆ బాంబు దాడిలో ఎంతోమంది మరణించారు, ఆ రోజు రోడ్ ఎక్కలేదు ఎందుకని? దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్లో ఆ రోజు ఎక్కడ ఎందుకు వెళ్ళలే? గోకుల్ అక్కడ చార్ట్స్లో ఆ రోజు ఎంతోమంది మరణించారు, ఎక్కడ పోయిర్రు? ఈరోజు ఇన్సానత్, మానవత్వం, మంచితనం అని మాట్లాడుతున్నటువంటి మీరు ఏ రోజైనా భారతదేశానికి సంబంధించినటువంటి విషయంలో రోడెక్కిర్రా? మోడీకి మాకేమి లేనాదేనా అని చెప్పి మాట్లాడతాం. దేశ ప్రధాని గౌరవించడం నేర్పించాలి పిల్లలకు. మేము పోతాం, పోయి వేసేసాం, పోరి మరి తినేదేమో ఇక్కడ, పాట పాడేదేమో పక్కనోనికా. ఇక నేతన్యాహుని చంపేస్తాం, వాళ్ళని చంపేస్తాం, వీళ్ళని చంపేస్తాం, ఎందుకు వచ్చినది చంపుడు ఈ సంకత? భారతదేశం ఈరోజు నరేంద్ర మోడీ భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నందుకు కాలు మీద కాలు వేసుకొని ఆఫీసులకు పోయి కూర్చుంటున్నావు, బండ్ల మీద తిరుగుతున్నావు, రాత్రి పూట చల్లగా నిద్రపోయి పడుకుంటున్నావు. అర్థమవుతా ఉన్నదా? దీంట్లో కాంగ్రెస్ సన్నపొసుగు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. సోనియా గాంధీ లేఖ రాస్తుంది, ఓ ప్రధాని గారు మాట్లాడాలి, మీరు ఇరాన్కి సపోర్ట్ చేయాలా, ఇరాన్ తోటి యుద్ధం ఆపొద్దు అని చెప్పి మాట్లాడుతుంది. ఎక్కడ పోయిర్రు సోనియా గాంధీ గారు? మీరు ఇన్ని సంవత్సరాల కాలంలో మీ ప్రభుత్వ పాలనలో కూడా
ఎంతోమంది అమాయక బిడ్డలు చనిపోయినారు. ఈ 2014 నుండి 2026 వరకు పహల్గామ్ కావచ్చు, పుల్వామా కావచ్చు, చాలా కొన్ని ఘటనల విషయంలో, కాశ్మీర్ పండితుల విషయంలో ఏ రోజు మీరు ట్వీట్ చేయలేదు, ఏ రోజు మీరు ప్రధానమంత్రికి లేఖ రాయలేదు. ప్రధానమంత్రి మీ చైర్ పక్కన కూర్చున్న రోజులు కూడా మీరు ఏ రోజు నోరు తెరిచి మాట్లాడలేదు. ఈరోజు ఇరాన్ మీద ప్రేమ పొంగొచ్చుండేందండి? ఏ రోజన్నా భారతదేశం మీద మాట్లాడుతున్నటువంటి వైనం ఉన్నదా? ఇదే కాంగ్రెస్ పార్టీ దృశ్చర్య. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉంటూ భారతదేశ నాశనాన్ని కోరుకునేటువంటి పార్టీ అని మరొకసారి రుజువైంది. ఇదే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ప్రతిపక్ష నేతను మన రాజ్దీప్ ఉన్నాడు కదా, ఆయన తీసుకొట్టాడు. ఇట్లా తీసుకొని ఎలా నేతన్యూకి సంబంధించినటువంటి విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు, ఆయన చేసేది తప్ప కాదా అని అంటే ఈయన ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే, కంపు కాంగ్రెస్ నేతలు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ల కోసం అలవాటు పడ్డటువంటి ఈ రాజ్దీప్ అది ఎక్స్పెక్ట్ చేసిండు. ఆడేమంటాడు తెలుసా ప్రతిపక్ష నాయకుడు? నా దేశం నాకు ముఖ్యం, నా దేశ గౌరవం నాకు ముఖ్యం, నా దేశం నా గర్వం, నా ప్రధానమంత్రి చేసింది కరెక్ట్ అని చెప్తాడు. అది కదా దేశం మీద ఉండాల్సినటువంటి ప్రేమ, అది కదా. ఏ రోజు ఎక్కడ పోయిర్రు, ఏం చేసిర్రు? 2019లో బహింసా ఘటనలో ఎంతోమంది అమాయకులైనటువంటి హిందూ ఇండ్లను కాలబెట్టిన రోజు మీ యొక్క గొంతులు ఏమైనాయి, మీ యొక్క మానవత్వం ఏమైంది అని అడుగుతా ఉన్నా. పూర్తిగా వన్ సైడ్గా ఇష్టం లేకపోతే భారతదేశం నుంచి వెళ్ళిపోవచ్చు. మోడీ గారు పర్మిషన్స్ ఇవ్వండి, వెళ్ళిపోతారు. వాళ్ళు ఇరాన్, ఇరాక్, వాళ్ళకి సంబంధించినటువంటి పాకిస్తాన్ వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళు అందరూ కాల్పట్లేదు. దీంట్లో బాధ అనిపిస్తూ ఉన్నది. దేశం మీద ప్రేమ, దేశం మీద ప్రేమ చూపించాల్సిన విషయం కక్కుతా ఉన్నారు. ఈ యొక్క విషయంలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము మాట్లాడింది నిజమా అబద్ధం? ఇంకేమైనా విషయాలు ఉంటే మీ ముందుకు క్లుప్తంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్.